వినండి జాగ్రత్తగా. ఇటు బల్లారాధన, మరోవైపు నూతన సంవత్సరము, మరోవైపు నూతన సంవత్సరపు మొదటి వర్తమానము, మరోవైపు నూతన సంవత్సరపు మొదటి ఆదివారం అన్నీ కలిశాయి. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో బలవంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన తండ్రి ఒక ప్రత్యేకమైన కోణంలో మీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ నూతన సంవత్సరపు మొదటి ఉపదేశంలో మీ అందరితో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, మీకు తెలియపరచవలసిందిగా ఆయన మాటగా నాకు సెలవిచ్చింది ఏంటంటే, నా ప్రియ దైవ జనాంగమా, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు లేదో అడుగు. చెప్పండి ఒకటి, ప్రభు నామాన్ని కనపడతాం. దగ్గరగా గంభీరంగా హల్లెలూయా చెప్దామా? ఇంకొకసారి, మరొకసారి. రైట్. ఆయన మాటగా మీకు చెప్పమని ఈ మీ సేవకునితో చెప్పిన మాట, నేను వారికి దేవుడనుగా తండ్రిగా ఉంటాను, వారు నాకు పిల్లలుగా ఉంటారేమో అడుగు. హలో, గత 2025 వరకు నేను వారికి దేవుడుగానే ఉంటూ వస్తున్నా. 2025 వరకు, 25 వరకు నేను వారిని త్రోసివేయక దాచుకుంటూ, సంరక్షించుకుంటూ, కాపాడుకుంటూ, భద్రపరుచుకుంటూ ఎక్కడికి అడుగులు పెట్టించా? ఎక్కడికి? తెరవాల నోరు. నూతన సంవత్సరంలోనికి నడిపించుకుంటూ వచ్చాడు. 25 వరకు మనకు దేవుడుగా ఉన్న లైవ్లో ఉన్న బిడ్డలు అప్లోడ్ చేసిన తర్వాత ఈ మెసేజ్కి దుష్టుడు ఎటువంటి ఆంతర్యము కలగనివ్వకుండా ఉండి మీ మధ్యలోకి ఉపదేశం వస్తే, గత 2025 వరకు దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అని చెప్పుకున్నావు. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అని చెప్పుకోవడంలో గొప్ప సంగతి ఏముంది? ఆమేన్. ఎవరైనా చెప్తారు, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ దేవుడు. కొత్త ఏముంది? మళ్ళీ ఏంటి కొత్త ట్విస్ట్ ఏంది ఇక్కడ? నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు నువ్వు చెప్పడం కాదు, నా ప్రజలని చెప్పగలిగిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా లేదా? వీళ్ళు నా ప్రజలో, వీళ్ళు నా జనాంగమో, వారు నా సొత్తు అని చెప్పగలిగిన స్థాయిలో, స్థితిలో, స్టేటస్లో, స్పిరిచువాలిటీలో నువ్వు ఉంటే అది కదా గొప్ప సంగతి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తాగుబోతోడు చెప్పా నా దేవుడే అని, తిరిగిపోతాడు చెప్పా ఏ దేవుడు అంటే యేసు ప్రభు. అందరూ చెప్పిరి, అందరికీ దేవుడే కాదని లేదే. నువ్వు చెప్పడంలో స్పెషాలిటీ ఏం లేదయ్యా. మరి ఎక్కడుంది స్పెషాలిటీ? ఆయన చెప్పడంలో ఉంది. వీరు నా జనాంగము, వీరు నా ప్రజలో, వీరు నా సొత్తు. ఈ సంవత్సరం అదే మాట్లాడుతున్నాడు. మరలా ఒక ఆపర్చునిటీ, అవకాశాన్ని ఇచ్చి, నేను వారికి దేవుడుగా ఉండబోతున్నా, వారు నాకు పిల్లలుగా ఉంటారు లేదా అడుగు. అంటే ఏంది మాటలు దాగి ఉన్న ఆంతర్యం? ఈ మాట వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి అసలు? ఈ మాట వెనకాల మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన?
ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏది ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాడు? ఏది వినిపింప చేయాలనుకుంటున్నాడు? ఏ రీతిలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన? అసలు ఆ మాటను జాగ్రత్తగా నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ధ్యానిస్తే, ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ మాటను నువ్వు ధ్యానిస్తే గుండెలు నీరు ఏరులై పడతాయి. ఏంటి ఈ మాట అసలు ఏం చెప్తున్నాడు? చిన్న ఉపమానం చెప్తా. ఇంట్లో తల్లిదండ్రులు, ఎదుగో వాడు నా బిడ్డగా, నా కొడుకుగా, నా కుమార్తెగా ఉండాలనుకున్నాదో లేదనుకున్నాదో ఒకసారి అడుగు అన్నారనుకో. ఏంటి ఆ మాట వెనకాల ఉన్న ఉద్దేశం? తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడు? పిల్లలకి ఏమి చెప్పమని తల్లికి చెప్తున్నాడు? ఇక నుంచైనా నేను తలెత్తుకొని జీవించే విధంగా, ఇక నుంచైనా నా పరువు నిలబెట్టే విధంగా, ఇక నుంచైనా అదిగో ఆడు పలానాడు కొడుకు, ఆమె పలానా ఆమె బిడ్డ అనే విధంగా ఈ సంవత్సరం నుంచైనా ఉంటారో లేదో అడుగు అన్నాడు అనుకో తండ్రి. దాని వెనకాల ఏం దాగింది? దాని వెనకాల ఏది నిక్షిప్తమైంది అంటే, ఈ సంవత్సరమైనా, ఇక నుంచైనా, ఇప్పటి నుంచైనా అంటున్నాడంటే అంతకు ముందు నుంచి తన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తల దించుకొని పనేదో చేసినట్లే. లేకపోతే తండ్రి ఆ మాట పొరపాటున అన్నాడు. తండ్రి ఆ మాట అన్నాడు. తండ్రికి అపకీర్తి, తండ్రికి అపనిందలు, తండ్రికి అవమానము, తండ్రి నలుగురిలో తలదించుకొని పనేదో పిల్లలు చేసి ఉంటే తప్ప ఆ మాట రాదు. ఇప్పుడు మళ్ళీ లోపలికి వస్తున్నా, అర్థమైంది కదా? ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు? పరమ తండ్రి నేను వారికి దేవుడనే. ఎప్పటి వరకు? తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా మార్పు చెందని దేవుడను నేను. ఏకరీతిగా ఉన్న దేవుడను, ఒకే రీతిగా ఉన్న దేవుడను. వాళ్ళు ఒకే రీతిగా ఉన్నారు లేదో చూసుకో. వాళ్ళు ఒకే మనసు కలిగి ఉన్నారు లేదో అడుగు. నిన్న, నేడు, రేపు నిరంతరము నీ తండ్రి ఏ విధంగా ఉన్నాడో ఆ తండ్రిని ఆరాధించటానికి వస్తున్న నీవు ఒకసారి ఆలోచన చేసుకో. ఇందాక చెప్పా, అందరూ చెప్తారు, ఎవరా నువ్వు? యేసుప్రభు బిడ్డను, యేసుప్రభు బిడ్డను. అందుకే వీడు తాగి ఏడ చూపిస్తాడో తెలుసా? ఏసైను ఏడ పెట్టుకున్నాడు వీడు? తాగిటోని గుండెల్లో ఉంటాడు. ఎవరు? యేసుబాబు. చెప్పినాను కదా ఇంతకుముందు, పట్ట గుండెలు చింపి చూపిస్తా. ఏమిరా అంటే, నీకు ఏసైని చూపిస్తానడు అన్నాడు. ఫుల్లుగా తాగిచ్చి ఆడ బయట కూర్చుంటే, ఓర స్వామి నువ్వు ఆయన మాదిరి చూపించేవరా? వద్దురా నాయనా, మధ్యలో చచ్చిపోతే నన్ను తీసుకుపోతారా? చేయాల్సిన సేవ దండుగొందరు ఏం చేసి చంపినా విన్నాని. నీవు చెప్పటములో పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని బిడ్డను, నేను యేసయ్య బిడ్డను. ఎవరని చెప్తారు ఈ మాట? లోకమల్లా చెప్తుంది. మొన్నటి వరకు లోకమల్లా అదే చెప్పింది. యేసుప్రభు నా కోసం పుట్టాను, నా కోసం పుట్టాను 25 వరకు. చిందులేసి తైతక్కలేసి అల్ల కొల్లలు వేసయ్య పుట్టారని అందరు చెప్తారు. ఏసయ్య బిడ్డని, ఏసయ్య క్రైస్తవుని అని.
కానీ గొప్ప సంగతి ఎక్కడ దాగి ఉందయ్యా అంటే, ఎవరైతే ఆయన చేత వీడు నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుని చేత చెప్పగలడో, అక్కడ దాగి ఉంది అసలైన మర్మం. అక్కడ దాగి ఉంది అసలైన టెస్టు. వాడు కదా దేవుని దృష్టిలో దయ పొందినోడు, ఆమె కదా దేవుని దృష్టిలో కృప పొందింది, ఆమె కదా దయాప్రాప్తురాలైంది, అతను కదా ఈ తరములో కృప పొందినాడు. నోవహు తరములో ఎవరు లేరా? కోకల్లగా ఉన్నారు. నోవహుతో ఏమి చెప్తున్నాడు? మిస్టర్ నోవా, ఈ తరములో నీవే నా ఎదుట కృప పొందినవి. నిందారహితునివి, నీతిమంతునివి. ఆయన చెప్పడంలో కదా దాగి ఉండేదంతా. నువ్వు చెప్పడం, నేను చెప్పడంలో ఏముంది? అదే అడుగుతున్నాడు ఆయన. ఈ సంవత్సరము నా మాటగా చెప్పు. ఎవరి మాట అంట ఇది? ఎవరి మాటగా చెప్తున్నాడు? నువ్వు కూడా అంటావు కదా, ఎవరైనా పెద్ద కొంచెం ఏదైనా రికమెండేషన్ అది తీసుకొని పోయి, ఇదిగో నా మాటగా చెప్పు, నా మాటగా చెప్పు. ఎవరు తాలూకా? పలానా ఎమ్మెల్యే, పలానా ఎంపీ తాలూకా. నా మాటగా చెప్పు వాళ్ళకు. అంత లేని ఆ మాట పంపిస్తారా? అంత లేని ఆ మాట చెప్తారా? ఆ మాటకి ఏదో విలువ, మర్యాద, గౌరవము ఉందనే కదా చెప్పేది. ఇప్పుడు పరమందున దేవుడు ఆయన మాటగా మీకు చెప్పమని నాతో చెప్పిన మాట, నేను వారికి తండ్రిగానే ఉంటున్నా, మార్పు చెందని తండ్రిగా. వారు నా పిల్లలుగా ఉంటారో లేదో అడుగు. అంటే దీని వెనకాల ఏంటి? ఆయన పిల్లలుగా, ఆయనకు తగినట్లుగా లేమనే కదా అర్థము. ఆమెన్. ఆయనకు తగినట్లుగా, ఆయన పిల్లలకు తగిన అర్హత, యోగ్యత లెక్కడో లోపించింది కాబట్టే మరలా ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది దేవునికి పిల్లలుగా ఉండాలని ఇష్టపడుతున్నారు? చేతులెత్తండి. ఎంతమంది దేవునికి పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని ఇష్టపడుతున్నారు? పెద్దగెత్తు. ఆయన మాటగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు దించు. ఇప్పుడు ఎందుకు మీరు చేతులు ఎత్తారా అంటే, నేను యేసయ్య బిడ్డగా అవునా ఉండాలా అంటే, అంతకుముందు నువ్వు యేసయ్య బిడ్డవు కాదు. ఎలా చెప్పగలవు? నీ అంతరాత్మకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. నా తండ్రి లక్షణాలు నాలో ఉన్నాయో, నిజంగా తండ్రి బీజము నాలో ఉందో, దుష్టుని బీజము నాలో ఉందో, ఈ రెండింటిని నువ్వు ఈజీ క్యాచ్ చేస్తావు. ఎక్కడో నీలో సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది కాబట్టి మరలా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు యేసయ్య బిడ్డవైతే యేసయ్యకు కలిగిన లక్షణాలు, యేసయ్య యొక్క నడవడి, యేసయ్య యొక్క విధానాలు ఎక్కడా నువ్వు నిజంగా యేసయ్య బిడ్డవైతే ప్రతి ఆదివారము మందిరానికి రాకుండా చేపల కొట్టుకాడ ఏం చేస్తుంటావు? మటన్ కొట్టుకాడ ఏం చేస్తావు? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఆదివారాల పూట దేవుని సన్నిధిని వదిలిపెట్టి బంధు బలగాలకు ఎందుకు ప్రయాటిస్తావు? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈరోజు ఆదివారం పడే
500, 600, 1000 రూపాయలు డబ్బు ఆశ చూసుకొని ఎందుకు మందిరాన్ని ఎగ్గొట్టి పనికెళ్తావు? నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఎలా ఉండాల్సిన దానివి ఎలా ఉంటున్నావు? ఎలా ఉండాల్సిన వాడివి ఎలా ఉంటున్నావు? పైగా దేవుని బిడ్డనంటావా? ఆహా, ఒకసారి ఆలోచన చేసుకున్నవే. నీ మనస్సాక్షికి నీవు ఉత్తరవాదివై ఉన్నావని మర్చిపోవద్దు. ఈ మనస్సాక్షిని ఏం చేసుకుంటున్నారయ్యా అంటే, ఎర్రని కడ్డి తీసుకొని అట్ట వాత పెట్టుకున్నారంట. ఎవరికి? ఒకసారి అందరు రారి పోయి అంటించినారా? ఒక కడ్డి తీసుకొని నా చేతికి ఏరి, లేకపోతే మీకై మీరు పెట్టుకోండి. చేస్తారా పని ఎవరైనా? శరీర సంబంధంగా చేయవు ఈ పని. శరీర సంబంధంగా ఈ పని చేయవు, కానీ ఆత్మ సంబంధంగా చేసేసావు. అరే నేను యేసయ్య బిడ్డనట. అవునా? మన యేసయ్య కలిగిన లక్షణాలు ఎక్కడ? యేసయ్య కలిగిన విధానం ఎక్కడ? పేరుకు యేసయ్య బిడ్డని చెప్పుకుంటున్నావు, నీలో ఉన్న లక్షణాలన్నీ కూడా దుష్టునికి సంబంధించిన లక్షణాలే. ఎట్లా అవుతావురా నువ్వు? ఎట్లా అవుతావమ్మా యేసయ్య బిడ్డవి? రూల్స్ ఒప్పుకుంటాయా? యేసయ్య బిడ్డ, యేసయ్య కుమారుడు, యేసయ్య కుమార్తె అన్నదానికి ఒక అర్థం అనేది ఉండాలి కదా. అర్థం లేకుండా నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను ఎట్లా? తెల్ల పట్టుకుండా కట్టుకున్నాడల్లా యేసయ్య బిడ్డ అయిపోతే ఇంకా మేమెందుకు కట్టుకోవాలంగా? మేము ఎందుకు కట్టుకోవాలా? మొన్న ఎవడో స్టేటస్ నువ్వే కదా పెట్టింది, అంత గొప్ప గొప్ప మాటలు ఎప్పుడో పలికించాడు దేవుడు. కానీ ఆయన పెద్దయిన కాబట్టి ఆ మాటలు ఎక్కువగా ఇదైనాయి. అందరి దేవుని బిడ్డలైతే అందరు వైటన పెట్టేస్తే ఇంకా సమర్పించుకొని ఆ ఆత్మీయతలో ఉంటూ అన్నిటినీ వదిలిపెట్టుకొని ప్రభువే దిక్కని బతుకుతున్న వాళ్ళ దిక్కేంటి? అమాసానికి ఒకసారి, పుణ్యానికి ఒకసారి మందిరానికి వస్తే నువ్వు యేసయ్య బిడ్డవి అయిపోతావా? కాలు నొప్పి, కీళ్ళు నొప్పి, ముక్కు నొప్పి, గొంతు నొప్పి, సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తే నువ్వు దేవుని బిడ్డవి అవుతావా? వైట్ అండ్ వేసుకోవాలి అందరూ దేవుని బిడ్డలు అయితే ఇంకా మేమెందుకు వేసుకోవడం? వాక్యాలు చెప్పేతోడు అందరూ పరలోకానికి వెళ్ళిపోతే ఇంకా మేము వాక్యాలు కాదు కదా చెప్పేది. చక్కగా చెప్పాడు. 2, 3 పిల్లలు ఉన్న కూడా చక్కగా వాక్యాలు చెప్తున్నారు. అవును, అందులో ఏముంది? వాక్యం చెప్పడంలో ఏముంది? ఒక మూల వాక్యం, దానికి సంబంధించిన రెఫరెన్సులు నేను కూర్చోబెట్టుకొని మీరు చెప్పారంటే మీరేం చెప్తారు వాక్యం? దాంట్లో ఏముంది? మొదటి నుంచి 6 ఏళ్ళ నుంచి మొత్తుకుంటున్నది అదే కదా. నేను దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డ, నేను దేవుని బిడ్డ అంటే నిజంగా దేవుని కొరకు పడిగాపులకు పడి తిప్పట్లు పడుతున్న నిజమైన బిడ్డలు ఏం కావాలి? అందుకే ఆ రోజున ఆ గడియన దేవుడు ఏరుకుంటాడట. ఏంటి? నువ్వు కూడా ఏరుకుంటావు చూడు. యాడికి పోయినప్పుడు? కూరగాయల మార్కెట్కి పోయినప్పుడు మంచి వెళ్ళి యాడేసుకుంటావు? కులిపోయినవి, పుచ్చిపోయినవి, మెత్తవైనటి వల్ల నువ్వేం చేస్తావా అదే చేస్తాడు ఆయన కూడా. రేపో మాపో ఆయన వచ్చినప్పుడు నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డను అన్న చూడు, ఉత్తిరివిత్తిగా వాళ్ళందరినీ అట్ట దుబ్బేసి వేరు చేసేసి
నిజమైన ఆయన పిల్లలు ఆయన దగ్గరికి తీసుకుంటాడట. అబ్బా, ఆ రోజు కొరకు బతుకుతుండేది ఆ రోజు కొరకు. తెలుస్తుంది రియాలిటీ ఏదో, డూప్లికేట్ ఏదో. అగ్ని చేత పరీక్షించబడే సమయము ఒకటి వస్తుంది. అందరూ బైబిల్ సంకన పెట్టి వైట్ వేసుకొని హోసనలాగా అంగీలు గుట్టించుకుంటే ఓ పెద్ద మేము సంబాలు ఎత్తిచ్చినాం అనుకుంటున్నారు చాలామంది. రియాలిటీ ఒకటి ఉంది కదా, అగ్ని చేత పరీక్షించబడే సమయం ఒకటి ఉంది కదా. ఆ అగ్ని చేత తట్టుకోలేక, ఆ అగ్ని తాకిడికి నిలబడలేక మాడి మషైపోయేటివి కొన్ని అయితే, దహించు అగ్ని చేత నిలబడేటివే దేవుని సొత్తు, దేవుని ప్రజలు. ఆ రోజు ఆ గడియ తేల్చే రోజు ఒకటి వస్తుంది. ఏలియాలాగా సవాలు చేసిన రోజు ఒకటి వస్తుంది. రెండు తలంపుల మధ్య ఎన్నాళ్ళు జీవిస్తావు? ఇంట్లో ప్రార్థన జీవితం ఉండదు, వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉండదు, బతుకుకు ప్రాప్తిసాలు ఉండవు, రొట్టెకు బల్లకు ఆయన శరీరానికి రక్తానికి దగ్గర కాలేవు. ఎన్నిసార్లు వాక్యాలు వింటున్నా, ఎన్నిసార్లు ఉపదేశం వింటున్నా వదులు కొట్టుకొని దులుపు కొట్టుకొని నా కాదులే వెళ్ళిపోయే నీవు దేవుడి బిడ్డవైతావా? బతుకు మార్చుకోమని ఎంతమంది చేత చెప్పాలి నీకు? జీవితాన్ని మార్చుకో అని ఎంతమంది, ఎన్ని ఉపదేశాలు కావాలి నీకు? చెడ్డ గడ్డ దినాలు, సంహారకుడు సంచరిస్తున్న దినాలు ఎంతగా చెప్పాలి? నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని కుమారుడైతే, దేవుని కుమార్తెవైతే ఎక్కడ తిరిగినావు? పర సంబంధమైన ఉపదేశాలు నిర్లక్ష్యం చేస్తావా? అవహేళన చేస్తావా? అపహాస్యము చేస్తావా? ఇంకా టైం ఉందిలే అంటావా? ఇప్పటికీ నీకు ఇచ్చిన టైం చాలా ఎక్కువైందిరా బిడా, ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఇప్పటికే ఓవర్ అయింది. ఇంకా దేవునికే ఫిలాసఫీలు చెప్పేటువంటి స్థాయికి ఎదిగావు నువ్వు. ఇంట్లో కుటుంబ జీవితంలో, భార్యాభర్తల జీవితంలో ప్రార్థన స్థితి ఉండదు, పిల్లలు దైవికంగా ఎదిగే స్థితి ఉండదు. నువ్వు పేరుకు దేవుని పిల్లలము, మేము దేవుని పిల్లలమంటే దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు నిన్ను, నీ కుటుంబాన్ని? మరి నిజంగా ప్రభు కొరకు భర్తను, భార్యను, పిల్లలను ప్రభు శిక్షణలో, ఉపదేశంలో, క్రమంలో మందిరాన్ని నడిపిస్తున్న ఆ నిజమైన పిల్లల పరిస్థితి, రియాలిటీ ఏదో డూప్లికేట్ ఏదో అర్థం కావటం లేదు ఈ కాలంలో. ప్రతి సంకన బైబిల్ పెట్టుకొని పోతాను మందిరానికి. ఏరుతాడు కదా, ఏరే రోజు కూడా వస్తుంది కదా, ఏరుకుంటాడు. ఆయన పిల్లల్ని ఆయన వైపుకి ఏరుకుంటాడు. దుష్టుని పిల్లల్ని, పైకి నేను దేవుని పిల్లల్ని అని చెప్పుకుంటున్న వాడిని దుష్టుని చేతికి అప్పగిస్తాడు. ఒక కన్న తండ్రి నీవు నాకు పుట్టలేదు, అసలు నీవు నాకు నా కుమారుడివి, కుమార్తెవు కాదు అంటే ఎంత ఘోరంగా ఉంటుందండి పరిస్థితి. ఎంత దయనీయంగా ఉంటుందండి పరిస్థితి, ఎంత నీచంగా ఉంటుందండి పరిస్థితి. అదే మాట చెప్తున్నాడు ఇక్కడ, నీవు నాకు పిల్లలు కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు చూస్తారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు నా పిల్లలు కాదు. ఎందుకు? నీలో ఉన్నవండి అతని లక్షణాలే.
మందిరానికి వస్తావు, మనసు మార్చుకో. మందిరానికి వస్తావు, బ్రతుకు మార్చుకో. మందిరానికి వస్తావు, ఇష్టానుసారమైన బ్రతుకు. ఎలా నా కుమారుడు కుమార్తెమవుతావు? 48 44 రైట్. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. నాకు సంబంధించిన వారు కాదు మీరు. నాకు సంబంధించిన వారైతే ఎక్కడ నీ తండ్రికి నీ జీవితంలో నీ తండ్రిని నీ జీవిత భాగస్వామిగా ఎప్పుడు చేసుకుంటావు? ఇన్నాళ్ళు బతికి నీ కొరకు మరణించిన యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించలేకపోతే, బాప్తిసము లేకపోతే, చచ్చిపోతే ఎలారా నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తె అవుతావు? హౌ ఇట్ పాసిబుల్? మీరు నా పిల్లలు కాదు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎందుకు? ఆలోచనలన్నీ అవే, ప్రవర్తన అంతా అదే, అలవాటు చేసుకున్న చెడు క్రియలు పనులన్నీ అవే. నీ రొమ్ములో కూర్చున్నాడు వాడే. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నువ్వు చూస్తావు. నీ హృదయాన్ని నిండిన దాన్ని బట్టి నువ్వు తలస్తావు. నీ హృదయాన్ని నిండిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు. నీ హృదయంలో ఏం నింపుకున్నావు? ఎలా నువ్వు దేవుడి కుమారుడివి కాగలవు? ఆలోచన చేసుకో ఒకసారి. నా ప్రియ దైవ జనాంగమా, మీరు మీ శత్రువగు అపవాది సంబంధులు. ఎప్పటి వరకయ్యా? 25th వరకు దేవుడు ఆ మాట అన్నాడేమో, 26th ఆ మాట అనడానికి ఇష్టపడటం లేదు ఆయన. కొట్టు బిగ్గరగా. మళ్ళీ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడయ్యా? నా పిల్లలుగా ఉండటానికి మీరు జాగ్రత్త పడండి. ఆయన పిల్లలుగా ఉండటానికి సిద్ధపడండి. నిజంగా ఆయన పిల్లలైతే ఆయనకు తగినట్లుగా నీ జీవితము, ఆయనకు తగినట్లుగా నీ వ్యక్తిగత జీవితం, ఆయనకు తగినట్లుగా నీ పరిస్థితి. దేవుని పిల్లలంటావు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆగుడులు. దేవుని పిల్లలంటావు, శరీరాన్ని అంతా అపవిత్రపరుచుకుంటావు. దేవుని కుమారుని అంటావు, యేసయ్య పుట్టాడని సిగ్గుమానం లేకుండా కుతికల కాడికి దాగి ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్ల మీద పొల్లాడిచ్చినావు. ఎలా అవుతావు దేవుని కుమారుడు? నువ్వు కుమార్తెవి. యేసయ్య పుట్టినందుకు తాగితివి. గుడ్ ఫ్రైడే రోజు యేసయ్య తిరిగి లేచినందుకు దాంట్లోనే పందిలాగా మునిగి తేలుతువి. ఎలా అవుతావు నువ్వు దేవుని కుమార్తెవి? ఎలా సాధ్యమవుతుంది ఇది? నీ కొరికి రాసి పెట్టినాడు దేవుడు. ఈమెదే పరలోక రాజ్యం. క్రమం తప్పకుండా మందిరానికి వస్తుంది. వాక్యం వింటానే బతుకు మార్చుకున్నది. వాక్యం వింటానే ఇంట్లో ప్రార్థన చేస్తుంది, అంతకుముందు లేదు. వాక్యం వింటానే రేపు బాప్తీసాల తొట్టి కడతానే బాప్తీసం తీసుకుంటున్నది. వాక్యం వింటానే దైవజనుడు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తుంది. అదిగో కరెక్ట్ టయానికి మందిరానికి వస్తుంది. ఆమెకే పరలోక రాజ్యం. ఇంకెవరికి ఇస్తా? అట్టటొల్లగాక నేను ఎవరికి ఇస్తా పరలోక రాజ్యం? చెప్పిన మాట జవదాటలేదమ్మా నా పిల్లలు. అర్థమవుతుందా చెప్పే మాటలా? ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారని ఏం మంద మాట్లాడటం లేదు? ఏమన్నా కాదు కదా? దేవునికి స్తోత్రం. ఓహో, ఇంట్రెస్టింగ్ వింటున్నారా? దేవుడు ఇంకా ఆసక్తి మీలో ఉంచునుగాక. ఒక చిన్న ఉపమానం చెప్తున్నా. ఇప్పుడు నీకు పుట్టిన పిల్లలు నీ మాట వినకుండా, నువ్వు గీసిన గీత జవదాటకుండా ఉన్నారనుకో, అప్పుడు ఏమవుతారు వాళ్ళు? కదా, మీ పిల్లలు అవుతారు. నీకు పుట్టిన పిల్లలు నీ మాట వినకుండా పక్కింటోని మాట విన్నారనుకో, ఒరే అంగడికి వచ్చి రారా, నువ్వు పిలిచిన ఒక నీ పిల్లోని ఏవో నాన్న అనుకో, పక్కింటోడు ఒరే రారా
అంగడికి పోయి వచ్చినారా అన్నీ అనుకో, వాడు పోయినా అనుకో, అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించి మాట చెప్పటానికి నవ్వినట్లుగా ఉన్నా సీరియస్గా తీసుకో. నా ప్రియ దైవ జనాంగమా, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవైతే బాప్తిసము తీసుకున్న కూడా రొంపిలో ఎట్లా పొల్లాడుతున్నావు? ఈ సంబడానికి బాప్తిసం తీసుకోవాలని ఉపవాసాలు ఉండి ఎన్నాళ్ళు చేతగాని దద్దమ్మలుగా గాజులు దొడుకొని కూర్చుంటావు. దేనికి బాప్తిసం తీసుకోవాలి? మళ్ళా చెప్తూనే ఉంటా, బాప్తిసం నిన్ను నిలబెట్టేదే కానీ పడగొట్టేది కాదు. బాప్తిసం తీసుకున్నా పదే పడిపోతున్నావంటే నీవు దుష్టుని సంబంధవి కానీ దేవుని సంబంధవి కాదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ పరలోక రాజ్యం ఇస్తానంటే మత్సులుగా మునుగుతారు. నేను కూడా ముంచింది పాటికి 7 మంది మత్సులుగా ముంచింది నేను కూడా. ఏంటండి, సాక్షాత్తు ఆయనే చెప్తున్నాడు, నా పిల్లలైతే నా మాట వింటారు కదా, నేను చెప్పినట్లు చేస్తారు కదా. అక్కడికి వెళ్ళొద్దు, అది చూడొద్దు, అది చెయ్యొద్దు, అది హానికరము, అది అపవిత్రము, అది అంధకారము, అది దుష్టుడి సంబంధమైనది, అది చేస్తే నరకానికి వెళ్తావు. అక్కడికి వెళ్ళటానికి దయ్యాలే విలవెల్లాడుతున్నాయిరా నాయనా. నిజంగా ఆయన పిల్లలవైతే అది చెయ్యొద్దు, చూడొద్దు, ఉండొద్దు అని చెప్పిన మాట ఎందుకు? అదే చేస్తున్నావు, అదే చూస్తున్నావు, అదే నడవడిక. ఎలా నువ్వు ఆయన కుమారుడివి కుమార్తెవి కాగలవు? 25th వరకు 25 వరకు నువ్వు దేవుని సంబంధివో దయ్యానికి సంబంధించిన దానివో నీకు బాగా తెలుసు. ఈ ఉపదేశం ద్వారా పైకి నీలో ఉన్న లక్షణాలన్నీ దేవుని లక్షణాలుగా ఉట్టిపడుతున్నాయి. పైకి బైబిలు, పైకి తెల్ల చీర, తెల్ల బట్ట, తెల్ల గుడ్డ, తెల్ల అంగి, తెల్ల పాయింట్, ఏఫోదులో దాగి ఉన్న మురికి జీవితం అనేది. పైకి ఆత్మీయత ఉట్టిపడుతుంది, అంతరంగం అంత దుష్టత్వంతో నిండుకొని ఉంది. ఎలా నువ్వు దేవుని కుమార్తెవి కాగలవు? ఈ మధ్యాహ్న వేళలో ప్రభు మాట్లాడుతున్న మాట, వారు నా ప్రజలుగా ఉంటారు లేదో అడుగు అన్నాడు కదా. ఉండాలి అంటే కొన్ని షరతులు మీకు ఇస్తున్నాడు. ఆ షరతుల్లో నిలబడినవాడు, ఆ షరతుల్లో ఉన్నవాడు మాత్రమే ఆయన కుమార్తెడు కాగలడు. కొట్టి బిగ్గరగా చప్పట్లు గట్టిగా వేసాయికి. మిగిలిన వాళ్ళంతా డూప్లికేటే, డమ్మే, లేచిపోయే పొట్టే, తాలి గింజలే, పొట్టు గట్టి గింజ కాదు, అది గట్టి గింజ కాదు, అది తాలు గింజ. పైకి ఏమి ఎట్ట కానొస్తుంది? అది సేమ్ వడ్ల గింజ లెక్కనే కానొస్తుంది. అది సేమ్ వడ్ల గింజ మాదిరి కానొస్తుంది, కానీ లోపల సరికేం లేదు, ఆత్మీయత ఏం లేదు, భక్తి ఏం లేదు, ప్రార్థన ఏం లేదు, ఉత్తరమిత్రే సోప్సిత. దేవునితో ఒక అర్ధగంట సహవాసం, దేవునితో ఒక అర్ధగంట మాట్లాడటం, ఉదయం లేస్తానే వాక్యాన్ని ధ్యానించుకోవడం, పొద్దున్న లేస్తానే క్యాలెండర్ కడుకోనికి మటుకు సిద్ధపడతావు. పొద్దున్న లేచి ఏలిపెట్టి పాడతానైతే చేస్తావు, ఏలిపెట్టి బైబిల్ చదువుతావు. అటువంటి వారి ఏళ్ళని దేవుడు త్రుంచివేయునుగాక. మానుకో ఏళ్ళు పెట్టి చేసి వాక్యం చదివేది ఏంటండి? ఎలానో దేవుని కుమార్తె కాగలవండి. 26th న్యూ ఇయర్, న్యూ మంత్, న్యూ వీక్,
న్యూ సండే నీతో చెప్తున్నాడు, నిజంగా నా పిల్లలుగా ఉండాలంటే కొన్ని షరతులు. రండి, అండర్లైన్ చేసుకోండి. వాటి గురించి నేను ఇంకా వివరించను, మీరు చూసుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఆ లక్షణాలు, గుణగణాలు నీలో ఉంటేనే యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ డాటర్ ఆఫ్ గాడ్. లేకపోతే లేదు, ఇంకా మానుకో. వచ్చి ఆలనీలను నమ్మించడానికి వచ్చింది మానుకోవద్దు, నమ్మించటానికి రావద్దు ఇక్కడికి. మత్సులుగా తగలబడ్డాయి, మత్సులు గుండా వెళ్ళండి, మత్సులు గుండా ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి నువ్వు వచ్చావు అంటే, ఇక్కడ స్థిరపడ్డావు అంటే, ఇక్కడ ఉన్నావంటే, పాతులైనా కొత్తలైనా ఎవరైనా సరే నీవు నిజంగా దేవుని బిడ్డవు, దేవుని కుమారుడివి, కుమార్తెవు కాగలగాలి. అలా ఉంటేనే ఉండు, లేకపోతే అవసరం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని క్షుణ్ణంగా మనము ధ్యానిద్దాం. ముగిస్తున్నా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఆహా, అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు? ఆయన మాటగా మీకు చెప్పమని చెప్పిన ఆయన మాట, ఆయన సెలవిస్తున్న మాట. ఎవరిమంటా మనము? జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామని ఆయన సెలవిస్తున్నాడంట. ఎవరికి? జీవము కలిగిన, జీవాధిపతి కలిగిన దేవునికి ఆలయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే, అందరికి కాదు. ఉండు ఎన్నాళ్ళు, ఇంకా సైతానుకు ఆలయంగా ఉంటావో ఉండు. ఎన్నాళ్ళకు దయ్యాలకు నిలయంగా నీ దేహాన్ని ఉంచుకుంటా ఉండు. ఒక్కరోజు వచ్చేది నీ గుండెకి అంటే గిల్లింది అనుకో, అబ్బా ఏమైంది, ఏమైంది? ఒక్కసారి వచ్చేది నీ కిడ్నీ గిల్లింది అనుకో, అట్టా. ఒక్కసారి వచ్చేది లివర్ని గిల్లింది అనుకో, ఒక్కసారి వచ్చి బ్రెయిన్ గిల్లింది అనుకో. ఎందుకు? ఎందుకు? నీవు జీవము కలిగిన దేవునికి మందిరముగా లేవో. దురాత్మ శక్తులకు, దయ్యపు శక్తులకు, త్రాగుబోతుల శక్తులకు, అబద్ధాలకు, అంధకారానికి నిలయంగా ఉన్నావు. వేటికి నిలయంగా ఉన్నావు? యేసయ్య నీ కొరకు పుడితే నీవు జీవము కలిగిన దేవుని ఆలయంగా చేయాలని, ఆ ఆలయంలో నీ కొరకు నీతో ఉండాలని వస్తే ప్రభువును దూరం పెడతావా? ఎలా నీ శరీరాలు బాగుపడతాయిరా? ఎలా నీ శరీర అవయవాలు బాగుపడతాయి? శరీర అవయవాలు ఇప్పటికే నాశనం చేసుకునే మాటలు వింటున్నాము. లైవ్లో ఉన్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలు విను జాగ్రత్తగా. నీ ఆలయము, జీవము కలిగిన నీ ఆలయము ఎవరికి ఆశ్రయంగా ఉంచుకున్నావు? జీవాధిపతి అయిన దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం ఇచ్చిన నీ తండ్రికి నువ్వు ఆలయంగా ఉన్నావా? లేకపోతే వేరొకరికి ఆలయంగా మారావా? చీకటికి ఆలయంగా మారావా? చెడు వ్యసనాలకు ఆలయంగా మారావా? అబద్ధాలకు ఆలయంగా మారావా? అంధకారానికి ఆలయంగా మారావా? ఈ జీవము కలిగిన దేవుని ఆలయంలో ఏమి తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు? రాజుల గ్రంథంలో రాయబడిన చక్కని మాట నా వైపు చూడండి. ఆలయంలో అపవిత్రమైనవి దొరికాయట. ఆలయంలో అషేరా దేవతలకు సంబంధించినవి దొరికాయి. జీవము కలిగిన దేవునికి నిలయముగా ఉండాల్సిన ఆలయం విగ్రహాలకు ఆలయంగా మారిపోయింది. నీలో జీవము లేదు కాబట్టి, జీవాధిపతి అయిన దేవునికి నీవు ఆలయంగా ఉండలేదు కాబట్టి, నీలో ఉన్నవన్నీ నిర్జీవమైన క్రియలే. జీవము లేని వాటికి నీవు ఆలయంగా మారిపోయావు, అమ్ముడిపోయావు. అమ్ముడుపోయినావు నేను.
ఒక్క పూట కోటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టునివి, నువ్వు భ్రష్టురాలివి. అమ్ముడు పోయావు నువ్వు. 2025 వరకు నువ్వు అమ్ముడు పోయినోనివి. దేనికి అమ్ముడు పోయావు నీకు తెలుసు. అబద్ధానికి అమ్ముడు పోయావు, వ్యభిచారానికి అమ్ముడు పోయావు, త్రాగుడుకు అమ్ముడు పోయావు, అమ్ముడు పోయినోనివి. పరాయి స్త్రీలతో అమ్ముడుపోయావు, పరాయి పురుషులకు అమ్ముడుపోయావు. వేటికి అమ్ముడుపోయి ఈ మాటలు వింటున్నావు, జాగ్రత్తగా విను. మాంత్రిక శక్తులకు అమ్ముడుపోయావు. నీవు జీవము కలిగిన దేవునికి ఆలయమని దేవుడు సెలవిస్తుంటే నీవేమో దురాత్మ శక్తులకు ఆలయంగా ఉంటే ఎలా? అందుకే ఉన్నట్లుండి మనసాన పడిపోతున్నావు, ఉన్నట్లుండి మనసాన పడిపోతున్నావు. రాత్రి ఒక వచ్చింది, 31 తారీఖు మందిరానికి వచ్చిందంట. వాగ్దానం తీసుకున్నట్టే బీగం తీర్చామని చెప్తే దోమల కింద వండేదంట. ఎవరో వచ్చి దొబ్బినారన్నా, ఎవరో వచ్చి దొబ్బినారన్నా. ఎక్కడెక్కడ తిప్పుతున్నారు ఏమో ఆమెకి తెలాల. మాకు చెప్పడం మటుకు పసురు వేయడానికి అన్నారు. ఆలోచన చేసుకో, దేనికి ఆలయంగా నువ్వు ఉన్నావు? 2025 వరకు దేనికి ఆలయంగా ఉన్నావో నీకు తెలుసు. ఏ అపవిత్రతకు, ఏ అంధకారానికి, ఏ చీకటికి, ఏ దానికి నువ్వు బెండయి లోబడి లొంగిపోయి శరీర అవయవాలు ఇప్పుడే సర్వనాశనం చేసుకున్నావో నీకు తెలుసు. అందుకే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి కాలేవు. జీవము కలిగిన దేవుని ఆలయాన్ని అపవిత్రం చేశావు. ఎలా ఉంటాడు ఆయన నీలో నాలో? జీవము కలిగిన దేవుని ఆలయంలోనికి సుట్ట పంపించివి, ఆకు ఒక్క పంపించివి, లోకంలో ఉన్నవన్నీ పంపించివి. ఎలా నీ ఆలయము జీవాధిపతి అయిన దేవునికి నిలయంగా మారుతుంది? దేవునికి ఆలయంగా ఉండవలసిన నీవు దుష్టునికి ఆలయంగా మారితే ఎలా అండి? ఎలా? పై వచనంలో చెప్తారు, క్రీస్తుకు బెలియాలకు ఏమి పోతూ, చీకటికి వెలుగుకు ఏమి సాంగత్యము, నీతికి దుర్నీతికి పొద్దెక్కడా? ఎవరు సిగ్గుగాలే నేను దేవుని కుమారుని కుమార్తె అని చెప్పుకోవటానికి? దేవుని కుమారుని కుమార్తెని చెప్పుకునే ఆ మగసిరిలో నిలబడ్డావా? ఆ స్టాండర్డ్లోకి వచ్చావా? ఆ స్థిరత్వంలోకి వచ్చావా? ఆ వైరాగ్యంలోకి వచ్చావా? బతికే కొద్ది రోజులైనా నేను దేవుని బిడ్డగా బతకాలన్న ఆ తాపత్రయం, ఆ ఆరాటం కలుగుతుందా నీలో? మంట చల్లారిపోతుందా, ఎగుతుందా? ఎన్నాళ్ళు నువ్వు మందిరానికి వచ్చి దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు కాకపోతే ఏం చేయనికి రావాలి మందిరానికి? మానే ఎందుకు రావాలి? సీనియర్ మోస్ట్ సంఘం, సీనియర్ మాది, ఏం చేయడానికి? ఏరు పడేస్తాడట. ఆ రోజు వస్తుంది కదా ఈ ఉపదేశం, ఆ రోజు నీ గుండెలు నిలిచి ఉంటే అప్పుడు తెలిసిపోతుంది ఈ వారం ఏందో. ఇప్పుడు బతుకున్నప్పుడు ఏరుకుంటాడు గొల్లవాడు, మందలో నుంచి మేకలు ఏరినట్టు, చేపలకు వెళ్ళినటువంటి ఒక చేపగాడు వల వేసి లాగి మంచి వాటిని బుట్టలు వేసుకొని పాడైనవి పక్కన పెట్టి ఎలా ఏరుతాడో ఏరే రోజు ఒకడొస్తుంది. నిజమైన దేవుని పిల్లలు ఎవరో, దేవుని పిల్లలుగా చలామణవుతూ దేవుని పిల్లలని చెప్పుకుంటూ పై పై భక్తితో కాలాన్ని పబ్బాన్ని గడిపేవారెవరో ఏరుకొని రోజు ఒకటి వస్తుంది. నటన బతుకు, నటన జీవితం మానే బతికే కొద్ది రోజులు నిజమైన జీవము కలిగిన యేసయ్య బిడ్డగా, కుమార్తెగా బతుకో. కొట్టు చెప్పండి బిగ్గరగా.
దేవుని ఆలయంగా ఉండాల్సిన నీవు ఎందుకయ్యా సాతానుకు ఆలయంగా మారావు? వాడు మంచోడు కదయ్యా. ఇప్పుడు నీకు తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తాడయ్యా, తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తాడయ్యా, రెప్పపాటు కనువిందును చేస్తాడయ్యా. తర్వాత వాడు గాయపెట్టేటివి, వాడు కుప్ప కూల్చినటివి ఎన్నో. నీ శరీర అవయవాలను వాడు పాడు చేయకముందే నీ దేహం వానికి ఆలయంగా ఉందేమో తీసే బతుకు మార్చుకో. వాడే నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. వాడే నీ శరీరంలో ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ అర్ధరాత్రి 12 గంటల గంటకు అంబులెన్స్కి ఫోన్ చేయాల్సింది వస్తుందో తెలియదు, ఎప్పుడు కుయ్యి 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 అయిన సౌండ్ నీ కాడికి వస్తుందో తెలియదు. ఎందుకు? నువ్వు దేవుని ఆలయంగా ఉండాల్సిన వాడివి, దేవుని ఆలయంగా ఉండాల్సిన తల్లివి. శత్రువుకు దురాత్మ శక్తులకు ఆలయంగా మారితే ఎలా నీ దేహం బాగుపడుతుంది? నీ దేహంలో ఉన్న మాంత్రిక, నీ దేహంలో ఉన్న దేవునికి విరుద్ధమైనవి ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసేసుకుంటే, ఈ నూతన వారములో మొదటి ఉపదేశంలో నువ్వు తొలగించుకోగలిగితే, యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ డాటర్ ఆఫ్ గాడ్. నువ్వే దేవుని కుమారుడివి, నువ్వే దేవుని కుమార్తెవే. ఏం చేయమంటున్నాడయ్యా? అదిగో ఆ షరతులు ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే ఆయన పిల్లలు. చదవండి. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, వారు నాకు ప్రజలై ఉంటారు. కావున మీరు నువ్వు ఆయనకు ప్రజగా ఉండాలి అంటే వారి మధ్య నుండి బయలువెడలి. గమనించు, నువ్వు ఆయనకు ప్రజగా ఉండాలనుకుంటే వారి మధ్య నుండి బయటికి రా. ప్రత్యేకముగా ఉండు. నెంబర్ 1 ప్రత్యేకించబడుట. అండర్లైన్ చేసుకో. నిజంగా నీవు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెగా ఉండాలి అనుకుంటే లోకంలో ఉన్న వాటి నుంచి శరీరాన్ని అపవాదికి నిలయముగా ఆలయంగా చేసుకున్నావు కదా, వాటికి వేరే బతుకో. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవి కాగలవు. నువ్వు చేసుకున్న మోసాలు, అలవాట్లు, కుళ్ళు, కుతంత్రాలు, పగలు, పంతాలు, అబద్ధాలు, ఆగుడులు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డమ్మము లోకంలో అంతా నింపుకున్నావు. ఎలా అవుతావయ్యా నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి? లోకానికి నీవు ప్రత్యేకంగా వేరుబాటు వస్తేనే నువ్వు దేవుని కుమారుడివి కాగలవు. నీలో పూర్తిగా లోకం చస్తేనే నువ్వు దేవుని కుమారుడి, కుమార్తెవి కాగలవు. ప్రత్యేకించబడుట. అపవిత్రమైన దానిని నెంబర్ 2 అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి కలిగిన దేవుడి మాట చెప్తున్నాడు. బిగ్గరగా చెప్పులు కొట్టి ప్రభు నామని కనపడతాం. రెండవది అపవిత్రమైనది ముట్టుకో. అడ్డు ఆచరణ లేకుండా, అమ్మో వీడికి వచ్చి అన్ని కండిషన్లే. అందుకే నేను చెప్తున్నది, కండిషన్ లేనివి, సిస్టమేటిక్గా లేనివి నీ కళ్ళకు బోల్డ్ అని కానస్తున్నాయి. అక్కడికి వెళ్ళు. ఏ టయానికి వచ్చినా నిన్ను అడగడు, ఏటిని ముట్టుకుంటున్నా అడగడు. సోమవారం నుంచి శనివారం వరకు తాగి తందనలాడుతూ ఆదివారం వచ్చేసరికి సంఘంలో పెత్తనాలు చెలాయించిన సందగడుతున్నా అన్నా ఎవడేమన్నాడు? నిజంగా దేవుని బిడ్డలు ఏం చేయాలంటే అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. అంటే ఎలా ఉండాలి? తనను తాను ప్రత్యేకపరుచుకొని, తనను తాను
పరిశుద్ధంగా ఉంచుకున్నోడే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. బిగ్గరగా, ఎక్కడా పరిశుద్ధత? నా దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. హల్లెలూయా. చెప్పేటోళ్ళ పరిశుద్ధత ఉన్నాడు, వచ్చే ఇన్నటోళ్ళ పరిశుద్ధత ఉండదు. పైకి బట్టలు వేసుకుని కద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళు పరిశుద్ధత ఉండదు, ఈనటోళ్ళలో పరిశుద్ధ. చెప్పేటోళ్ళు ఉంటే కదా పరిశుద్ధత, ఈనటోళ్ళలో ఉండేది. అదే చెప్పేది, పరిశుద్ధత లేనోడు బయటేసా, ప్రభు కొరకు సమర్పించుకొని వైరాగ్యంతో ఉన్నోడు ఒకవేళ వేసినాడంటే దానికి ఒక అర్థం ఉంది. అపవిత్రమైన వాటినల్లా నువ్వు ముట్టుతూ పోతుంటే ఎలారా? నువ్వు ముట్టేది ఏంటో నీకు తెలుసు, నువ్వు ఏది ముడుతున్నావో నీకు తెలుసు, నీ చేతులతో ఏది తాకుతున్నావో, ఏది తీసుకుంటున్నావో, ఏది అనుభవిస్తున్నావో నీకు తెలుసు. నీకు అపవిత్రత అంటేనే ఇష్టం. అపవిత్రత ముట్టాలన్నా, అపవిత్రత చూడాలన్నా, అపవిత్రత తలంచాలన్నా, అపవిత్రతను అనుభవించాలన్నా అబ్బో భలే సంబరం. కానీ పరిశుద్ధంగా ఉండాలంటే ఇంత కరెక్ట్గానే ఉండలేమన్నా. ఇంకా ఎన్నాళ్ళు ఉంటావు కరెక్ట్గా ఉండకుండా? భూమి మీద కరెక్ట్ అయిన బతుకునోడే ప్రభువుకు కావాలి. కొట్టు బిగ్గరగా యేసయ్యకో. చీకటి కమ్మిన లోకములో, అంధకారము కమ్మిన లోకములో, పాపము కమ్మిన లోకములో, చీకటి ఎలుముకున్న లోకములో, కామ క్రోధ లోప మోహ మతమత్సరములు విలయతాండవమాడుతున్న లోకములో ఏ పాపము చేయకుండా తన హస్తములు బిగపట్టకుండా యేషోబు లాంటి వాళ్ళు కావాలి దేవునికి. పాపం పిలుస్తుంది, పాపం ప్రేరేపిస్తుంది, ఇంట్లో ఎవరు రా అనుభవిద్దామంటది. అటువంటి వాడండి దేవుని బిడ్డ. అతను చెప్పుకుంటే ఒక సవాల్. నువ్వు కూడా నేను చెప్తే ఎట్టుంటుంది? అది ఎవరం బాగుండదు, సెట్ కాదు, సూటబుల్ కాదు. పాపం పిలుస్తుంది, ఎప్పుడు నీకు ఆఫరే, ఎప్పుడు ఆఫరే. పరిశుద్ధంగా ఉండడం నీకు ఇష్టంగా ఉండదు. అపవిత్రతను అనుభవించాలంటే ఆ జిల్ వేరు, ఆ విధానం వేరు. మంచిగా బతుకర్ర నాయన అంటే ఇట్టాడు చెప్తే మేము రావాకు. ఎవడు నేను రమ్మన్నాడు ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు ప్రత్యేకంగా ఉండటానికి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా? పరిశుద్ధమైన బ్రతుకు బతకటానికి ఇక్కడ అడుగు పెట్టావు. అందుకే పరిశుద్ధాత్ముడు నిన్న ఇక్కడికి రప్పించాడు. ఆషామాషిగా రాలేదు ఇక్కడిని. ఎన్నాళ్ళ లోకంలో భక్తి చూసొచ్చావు. నాణ్యమైన భక్తి ఏదో నీకు అర్థం కావటం లేదు. నా ప్రియులారా, జాగ్రత్తగా దేవుడు చెప్తున్న మాటలు ఈ 2 పనులు చేయి. ఈ సంవత్సరము ఈ 2 ప్రాక్టీస్ చేయి. ఈ 2టిని అనుసరించి అనువదించి నడుచుకునే కృప నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయి. ఖచ్చితంగా రేపొద్దున తండ్రి రొమ్మున నువ్వు అనుకోకపోతే వచ్చి నన్ను అడుగు. పలానా రోజు ఉపదేశం చెప్పావు, పలానా రోజు చెప్పినావు, ఈ 2టిని ఆచరిస్తే, ప్రత్యేకంగా ఉంటే, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉంటే ఆయన కుమారుడు అవుతావంట, ఆయన కుమార్తె అవుతావంట. ఈ 2టిని ప్రాక్టీస్ చేయ చేతనైతే ఈ 2టిని 2 ఆజ్ఞగా 2 కళ్ళుగా పెట్టుకో. ఈ అపవిత్రత రాకుండా, ఈ అంధకారం రాకుండా, ఏ అపవిత్రత చేయకుండా, లోకంలో పిలుస్తున్న ఏ చీకటికి, ఈ అపవిత్రతకు నువ్వు ఆలయంగా మారకుండా నిలబడు. దమ్ము ధైర్యం ఉంటే చేతనైతే పరిశుద్ధంగా నిలవడానికి శాతగాని దద్దమ్మవు నువ్వు దేవుని కుమారుడువా? అబద్ధాలు ఆడకుండా ఉండలేవు నువ్వు దేవుని కుమార్తెవా? ఈ సెల్ ఫోన్లు వచ్చినాక మరీ అన్యాయం ఘోరం పెరిగిపోయిందండి. ఎన్నాళ్ళు ఉంటావండి దేవునికి దూరంగా? ఎన్నాళ్ళు నా వల్ల కాదులే అంటావు? నీ వల్ల కాదు కదా. నీ వల్ల కానిదాన్ని
నీ వల్ల చూపించటానికి ఈయన వెళ్ళి వేరొక నిన్ను పరిశుద్ధంగా ఉంచటానికి, నిన్ను ప్రత్యేకంగా ఉంచటానికి, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉంచటానికి పరిశుద్ధాత్ముని నీ మేలు కోరి పంపించాడు. కొట్టు చప్పలు బిగ్గరగా. ఆయన హెల్ప్ చేస్తున్నా, ఆయన సహాయము చేస్తున్నా, ఆయన నీకు తోడుంటున్నా, నువ్వు ఉంగా పడుతూ ఉంటే జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారంలో నీ మేలు కోరి మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తండ్రిగా గత కాలమంతా ఉన్నాడు, ముందు కూడా ఉంటాడు. నువ్వు చెప్పుకోవడంలో గొప్ప సంగతి ఏం లేదు, ఆయన చెప్పడంలో గొప్ప సంగతి ఉంది. నా పిల్లలుగా ఉంటారా లేదా అడుగు. ఇన్నాళ్ళు నా విలువ తీసింది చాలు, నా మర్యాద తీసింది చాలు. పైకి తెల్లంగి తెల్ల ప్యాంట్ వేసుకొని లోపలంతా రొంపి బురద, రాత్రి వాగ్దానం తీసుకొచ్చుకొని పగులల్లా కూర్చొని ఇష్టానుసారమైన బతుకు బతికింది చాలు. ప్రత్యేకంగా ఉండడం చేతనైన వాడే నా కుమారుడు, నా కుమార్తె. అపవిత్రమైన దాన్ని ముట్టకుండా తనను పరిశుద్ధంగా ఉంచుకున్నవాడే నా కుమారుడు, నా కుమార్తె. బెలీలకు, దురాత్మ శక్తులకు తన దేహాన్ని ఆలయంగా ఉంచుకోకుండా నాకు ఆలయంగా ఉన్నవాడే నా కుమారుడు, నా కుమార్తె. కొట్టుబిగ్గరగా చెప్పట్లేసేది. మూడు విషయాలు నీ ఎదుట పెడుతున్నాడు దేవుడు. ఈ కొద్ది మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి వినికిడిలో పదిలపరచునుగాక. లైవ్లో ఉన్న బిడ్డలు ఈ మూడు విషయాలు ఎదురుకు తీసుకొని వస్తున్నాడు. 2025 వరకు దేవుడు అన్నట్లుగా దుష్టుని సంబంధమైనటువంటి నీలో ఉంచుకున్నావేమో. దేవునికి ఆలయంగా ఉండాల్సిన నీవు అపవిత్రతకు, అంధకారానికి ఆలయంగా మారావేమో. ప్రత్యేకంగా ఉండాల్సిన నీవు గుంపులో గోవిందలాగా కలిసిపోయేవా. ఏముందిలే మత్సులకు వాక్యాలు చెప్తుంటారని. అపవిత్రమైన వాటిని ముట్టకుండా ఉండాల్సిన నీవు అపవిత్రమైనవే ముడుతూ చేస్తూ అనుభవించావేమో. నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెవి కాలేవు. ఈ నూతన సంవత్సరంలో మరలకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఈ మూడు వాటిని ఎదుట పెడుతున్నాడు. ఈ మూడింటిని నువ్వు చేయటానికి దేవుని కృపను అడుగు. అయ్యా, నీకు ఆలయంగా ఉండే కృప నాకు ఇవ్వండి. రెండవది, ప్రత్యేకంగా ఉండే కృప నాకు దయచేయండి. మూడవది అపవిత్రమైన దాన్ని ముట్టకుండా పవిత్రతను కాపాడుకునే కృప నాకు ఇవ్వండి. అలా ఎవరైతే ఉండగలరో దేవుడు వారిని ఆయనతో పాటు తీసుకెళ్ళటానికి రేపో మాపో రానయ్యున్నాడు. రేపో మాపో రానయ్యున్న దేవునికి మీరు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉందురుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో పదిలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా.